నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మధు. ఇంతకింత అనుభవిస్తావే. నువ్వు బ్రతికుండగానే నరకం చూస్తావే. అసలా నువ్వు అత్తగారినే చంపాలనుకుంటున్నావు. నీకు సిగ్గులేదు? నువ్వేం మనిషివే? నువ్వు నోరు వెయ్యవే. ఏంటి చిక్కగా మాట్లాడుతున్నావు? నాకు కోపం తెప్పించావనుకో, మా అత్తయ్యతో పాటు నిన్ను కూడా చంపి పారేస్తా. రే, దీన్ని పట్టుకుంటా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారా? మళ్ళీ తప్పించుకుందామనా? ఎక్కడికి వెళ్ళలేరు. మనము ఇంటికి వెళ్ళాల్సిందే. పదండి. రే, తీసుకురండ్రా. చంపేస్తా. దగ్గరకు వస్తే చంపేస్తా. అందరూ ఇటువైపు రండి. రండి రండి రండి. దగ్గరకు వచ్చారు. చంపేస్తాను. చంపేస్తాను. వాళ్ళకి చెప్పు దూరంగా ఉన్నామని. వెళ్ళండి రా, వెళ్ళండి. వెనకెళ్ళండి. వద్దు వద్దు. రే రే, దగ్గరకు రావద్దు. పదండి. చెయ్యరా. వెళ్ళరా, డోర్ పగలగొట్టు. మధుకి ఆ పొలిటీషియన్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. నా ఫోన్ పొలిటీషియన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి దగ్గర ఉంది. దాన్ని పట్టుకుంటే మీకు మొత్తం ఎవిడెన్స్ దొరుకుతుంది. స్వాతి తన ఫోన్లో మధుకి సంబంధించిన ఏదో ఎవిడెన్స్ ఉందని చెప్పింది. ఇప్పటి వరకు ఆ విషయం నేను ఎలా మర్చిపోయానో. 3వ తారీఖులోపు స్వాతి ఫోన్ని పట్టుకుంటే ఆ మధు ఆటలు సాగనివ్వకుండా చేయొచ్చు. చెప్పండి మేడం. స్వాతి తన ఫోను ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉందని చెప్పింది. ఆ పని మనిషి ఎక్కడున్నా సరే వెంటనే తనని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రండి. అలాగే మేడం. ఇంతకీ ఏ ప్లేస్కి రావాలి మేడం? అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. సరే మేడం. మీరు చెప్పిన ప్లేస్కి ఆ పని మనిషిని తీసుకుని అక్కడికి వచ్చేస్తాను మేడం. ఉంటాను మేడం. రే, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి 2 నిమిషాలు కూడా కాలేదు. ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. పదండి, వెతుకుదాం. అలాగే మేడం. అటు చూడండి రా. రే, ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రం మిస్ అవ్వకూడదు. మీరు అటు వెళ్ళి వెతకండి. ఇటు పదండి. మనం ఇటు వెళ్దాం.
రండి, కాస్త ఓపిక పట్టండి. నా మాట విని పరిగెత్తండి. రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి, నేను ఇక పరిగెత్తలేనమ్మా. రండి, రండి, వాళ్ళు వచ్చేస్తారు. పదండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, పదండి. వల్ల కాదమ్మా. రే ఏంట్రా కనిపించిందా? లేదు మేడం, అంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు. ఓ మళ్ళీ మిస్ అయిపోయిందనమాట. దొరికినట్టే దొరికి మళ్ళీ మొత్తం మిస్ అయిందే. ఆ! ఎలా అయినా సరే వాళ్ళని వదలొద్దు. వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఏరియా వెతకండి. ఎంత దూరం వెళ్ళుండరు. దొరికితే మాత్రం ఇద్దరిని చంపేసేయండి. అలాగే మేడం. వెళ్ళండి. రేయ్ పదండ్రా వెతుకుతాం. బంధాల్లో సాక్ష్యాలు దొరక్కపోవచ్చురా, కానీ బిజినెస్లో సాక్ష్యాలు దొరుకుతాయి కదా. ముందు నీ కాన్సంట్రేషన్ అంతా ప్రాజెక్ట్ మీద పెట్టరా. అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నాన్న చెప్పింది కరెక్టే. అమ్మను వెతికే పనిలో పడి నేను ప్రాజెక్ట్ విషయాలే పట్టించుకోవడం మానేశాను. ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. సింధు చెప్పేది కరెక్టా, వదిన చేసేది కరెక్టా అని తెలుసుకోవాలి. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ల్యాప్టాప్లోనే కదా ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం. అన్నయ్య, ఏంట్రా? ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? వీడేంటి సడన్ గా ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాడు? ఏంటన్నయ్య మాట్లాడు. ప్రాజెక్ట్ అంతా బాగానే జరుగుతుందిరా. మీ వదిన దగ్గరుండి తనే చూసుకుంటుంది. మధు మనసు పెడితే ఏం తేడా జరగదు. అవునా? మరి లేఅవుట్కి సంబంధించినవన్నీ ప్లాన్ చేశారా? మీ వదిన అన్ని పక్కాగా ప్లాన్ చేసే ఉంచిందిరా. అమ్మో, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడేంటి? అన్నయ్య, పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ చెప్తే ల్యాప్టాప్ ఓపెన్ చేసేస్తాడు. అది ఓపెన్ అయితే ప్రాజెక్ట్లో ఉన్న ఫ్రాడ్ అంతా తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అన్నయ్య, నిన్నే అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటో చెప్పు. అది మీ తమ్ముడికి మన మీద పూర్తిగా డౌట్ వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజుల్లో మనం మీ తమ్ముడిని హోల్డ్ చేసి ఉంచలేం. ప్రాజెక్ట్ వర్క్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తున్నాడు. అదే కనుక జరిగితే మనం డేంజర్ జోన్లో పడ్డట్టే. మనం దాచిన డబ్బంతా మీ తమ్ముడు వెనక్కి తీసుకొస్తాడు. ఎంత వీలైతే అంత త్వరగా మనం అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలి. సార్, మేడం, సార్. ఎవరో వచ్చారు మధు. చూద్దాం పద. ఏంట్రా రాజు, ఏంటి పిలిచావు? నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. రేయ్, నీకు చెప్తే అర్థం కాదరా? ఆ ఫోన్ ఇంట్లో ఎక్కడో పడేశాను. ఎంత వెతికినా దొరకట్లేదు. అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తు రావట్లేదురా. ఆ ఫోన్ గురించి రోజు మా ఇంట్లో గొడవ అవుతుంది. మీ దగ్గర తీసుకున్న డబ్బు మీకు ఇచ్చేస్తాను సార్. కొంచెం నా ఫోన్ నాకు ఇవ్వండి సార్. నీకివన్న మెంటల్లా రాజు? ఫోన్ కనిపించడం లేదని చెప్తున్నారు కదా ఆయన వినట్లేదేంటి? ఇక్కడ మాకే బోలెడని టెన్షన్స్తో చస్తున్నాం. మధ్యలో నీ ఫోన్ పంచాయతీ ఒకటా? దొరికితే ఇస్తారులే.
లేదంటే కొత్త ఫోన్ కొనిస్తాడు. విసిగించకుండా వెళ్ళు. నాకు కొత్త ఫోన్ వద్దు మేడం, నా ఫోన్ నాకు ఇవ్వండి చాలు. సరే అలాగే ఇస్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే సార్. ఉన్న టెన్షన్స్ చాలవన్నట్టు ఈ ఫోన్ టెన్షన్ కూడా అవసరమా తేజ? ఏది సరిగా చేయవు. నేనన్నీ కరెక్ట్ గానే చేసినా అన్నీ నాకు రివర్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది మధు? ఆ సింధు జైలు నుంచి బయటకొచ్చిందంట. ఏంటి, సింధు జైలు నుంచి బయటికి వచ్చిందా? ఎప్పుడు, ఎలా? ఆ విషయం నీకెలా తెలుసు మధు? ఎలానో తెలిసింది కదా. ఇంట్లోనేమో మీ తమ్ముడు టెన్షన్, అటేమో సింధు టెన్షన్. ఇద్దరూ కలిసి నన్ను బ్రీత్ కూడా తీసుకుని ఇవ్వడం లేదు. ఆడేసుకుంటున్నారు. ఛ! మేడం వాడు కాల్ చేస్తున్నాడు మేడం. ఇటువంటి ఏయ్, ఫోన్ గురించి మీ సార్ని అడిగావా? అడిగాను మేడం. ఇంట్లో ఎక్కడో పెట్టారంట, గుర్తులేదంట. చూసి వెతికిస్తాను అన్నారు. లేదంటే కొత్త ఫోన్ కొనిస్తాను అన్నారు. అయితే నా ఫోనే కావాలని చెప్పాను. సరే, వీలైనంత త్వరగా నువ్వు ఆ ఫోన్ తెచ్చివ్వు. అలాగే మేడం, మా సార్ ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఆ ఫోన్ వెనక ఇంత కథ ఉందని నాకు తెలియదు మేడం. దయచేసి నన్ను ఏ కేసులో ఇరికించకండి మేడం, మీకు దండం పెడతాను మేడం. సరేలే. అయితే స్వాతి ఫోన్ ఆ ఇంట్లోనే ఎక్కడో ఉందన్నమాట. తేజ, మధు అది స్వాతి ఫోన్ అని తెలిసే కనిపించడం లేదని చెప్తున్నారా? లేక నిజంగానే ఆ ఫోన్ ఎవరిదో తెలియకుండానే ఇంట్లో పెట్టి మర్చిపోయారా? ఎలా అయినా సరే ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టాలి. అమ్మ కావ్య, ఇంకా మీ బావ రాలేదేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. చేయమ్మా. ఏమైందమ్మా? ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి. అయ్యో, ఇప్పుడేం చేద్దామమ్మా? వీళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? అంటే ఇక్కడే ఉండే వాళ్ళు మనల్ని చూసి పట్టుకుంటారు. ఓ పని చేద్దాం, వేరే ప్లేస్లోకి వెళ్ళి ఎక్కడైనా హైడ్ అయి కూర్చుందాం రండి. ఎక్కడికి వెళ్ళారా? రేయ్ అరుగరా, పదండ్రా, పడుతున్నా అగండి. అంటే రండి. పదండి. రేయ్ అరుగరా, పదండి. రేయ్ అగండి. రేయ్ అగండి. ఎక్కడికి పారిపోతాయి? మా మేడం తిప్పించి తిప్పించి 30 డబ్బులు పెడతారా? మిమ్మల్ని వదిలేదే. లాకండిరా, లాకండి. రండి, రండి. అలా కూర్చున్నా. నిన్ను కూర్చోండి, కూర్చోండి. ఆంటీ, మీరేం కంగారు పడకండి ఆంటీ. మా బావ వచ్చేసాడు కదా, మా బావ చూసుకుంటాడు. మీరేం కంగారు పడకండి.
అమ్మా కావ్య, అతను అతను మా బావ, అతను సిద్ధార్థ అండి. అంటే ఈ సిద్ధార్థనేనా నువ్వు పెళ్లి చేసుకోబోతుంది? అవునండి, తననే. కావ్య, మీ బావ ఎంత నీచుడో నీకు తెలియదమ్మా. ఏంటంటే మీరనేది? నిజమమ్మా, నేను చెప్పేది నిజం. నీ బావ మంచివాడు కాదు, పెళ్ళైన ఆడదానితో తప్పుడు వ్యవహారాలు నడిపే దుర్మార్గుడు. మీ బావ వల్ల నా కొడుకు జీవితం చిన్న భిన్నమైందమ్మా. నా చిన్న కోడలు వీడితో తిరుగుతూ నా కొడుకుని లెక్కనే చేయలేదు. మీ బావ పెద్ద కామ పిశాచమ్మా, కామ పిశాచి. నా కోడలు దేవత, బంగారం. అలాంటి దాన్ని నేను అపార్థం చేసుకున్నానే. అయ్యో ఆంటీ, 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 ఏమైందండి? ఆంటీ, కూల్ ఆంటీ, ఆంటీ, ఆంటీ ఏమైంది? సింధు గారికి ఫైనల్గా చెప్పేయాలి, లేదంటే స్వాతి గురించి ఇలా ఫోన్ చేస్తూనే ఉంటారు. హలో ఆదిత్య, నువ్వు స్వాతి ఎలా ఉన్నారు? మీ మ్యారేజ్ బాగా జరిగిందా? స్వాతి ఎక్కడుంది? ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వవా, మాట్లాడాలి. స్వాతితో మీరేం మాట్లాడతారో నేను ఊహించగలను సింధు గారు. చూడండి, మీరెంతో రిస్క్ తీసుకొని స్వాతిని కాపాడారు. మళ్ళీ నేను స్వాతి కలిసేలా మా పెళ్లి జరిగేలా మీరు చేశారు. అందుకు థ్యాంక్స్. మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అని మా ప్రాణాలు పణంగా పెట్టి మరి నేను మీకు హెల్ప్ చేయలేను. నన్ను క్షమించండి సింధు గారు. ఏమైంది ఆదిత్య? ఆ రౌడీలు మా ఊరి వరకు, మా ఇంటి వరకు వచ్చారు. మా పెళ్లిలో పెద్ద రచ్చ చేశారు. ఎలాగోలా తప్పించుకున్నాం. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా తలదాచుకొని బతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని మళ్ళీ బయటకు లాక్కండి. మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సింధు గారు. మీతో ఇలా మాట్లాడడం తప్పే అయినా తప్పడం లేదు. సారీ సింధు గారు. ఆదిత్య, ఆదిత్య అన్నది కూడా నిజమే. పాపం, కొత్తగా పెళ్ళైన వాళ్ళని రిస్క్లోకి లాగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేం చేయాలి?
మధుకి ఆ పొలిటీషియన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. ఆ మధు భర్తం పట్టాలంటే స్వాతి ఫోన్ ఒక్కటే ఇప్పుడు ఆధారం. ఆ ఇంట్లో నుంచి ఫోన్ ఎలా తీసుకురావాలి? స్వాతి ఫోన్ తనింట్లోనే ఉందన్న విషయం ఆ మధుకి తెలుసా? తెలిస్తే స్వాతిని అన్ని రోజులు ఎందుకు దాచిపెడుతుంది? ఎప్పుడో ప్రాణం తీసేసేది. నేను ఆ ఇంటికి వెళ్ళలేను. వెళ్ళినా ఫోన్ కోసం ఇల్లంతా వెతకలేను. వెతికితే మధుకి డౌట్ వస్తుంది. దానికి డౌట్ రాకుండా ఫోన్ తీసుకురావాలి. ఎలా? ప్రతిసారి నన్ను ఎలా అవుట్ చేస్తున్నావు శశి? నువ్వేదో చీటింగ్ చేస్తున్నావు. నువ్వు తొండి. నేను నీతో మాట్లాడను. ఎందుకు రిషి ఏడుస్తున్నావు? ఊరుకో, ఏడవకు. రిషి, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైంది? చూడమ్మా, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడిన ప్రతిసారి నేను కనబడకుండా జాగ్రత్తగా దాక్కుంటున్నాను. శశి నన్ను కనిపెట్టి పట్టేసుకుంటుంది. నేను అవుట్ అయిపోతున్నానమ్మా. శశి దాక్కుంటే మాత్రం నేను అస్సలు తన్ని కనిపెట్టలేకపోతున్నాను. శశి చీటింగ్ చేస్తుందమ్మా. అవునా? ఏం శశి, అలా ఎలా కనిపెడుతున్నావు రిషిని? నేనేం చీటింగ్ చేయడం లేదమ్మా. నేనంతే. ఏదైనా టాయ్ కానీ మనిషి అయినా సరే కనపడకుండా దాక్కుంటే నేను ఈజీగా కనిపెడతాను. అసలు నా ఐస్ కి అంత పవర్ ఉంది. రిషి శశిని ఆ ఇంటికి పంపిస్తే ఆ స్వాతి ఫోన్ ఆ ఇంట్లో ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేస్తారు. రిషి శశి నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు కదా? అవునమ్మా. నేను ఒకటి చెప్తాను, చేస్తారా? ఓ తప్పకుండా చేస్తాం. అసలు మా సపోర్ట్ అంతా నీకే అమ్మా. చెప్పమ్మా, మేమేం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఓ ఇంతే కదమ్మా, చాలా ఈజీ అమ్మా. కనిపెట్టేస్తాను అసలు. నీకంటే ముందు నేనే కనిపెడతాను, చూస్తూ ఉండు. లేదు, నేనే కనిపెడతాను. ఆహా, లేదు, నేనే కనిపెడతాను. లేదు, నేనే కనిపెడతాను. లేదు లేదు, నేనే కనిపెడతాను. సారీ బావా. దేనికి సారీ? మా గురించి నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు. టైంకి నువ్వే రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను ఆంటీని చంపేసి ఉండేవాళ్ళు. ఇదంతా నా తొందరపాటు వల్లే జరిగింది. లేదంటే నువ్వు డైరెక్ట్గా ఇంటికే వచ్చేవాడివి. ఈ ప్రాబ్లం నిన్నే సాల్వ్ అయ్యేది. అంతా నా వల్లే. ఏమైంది బావా? ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం నేనే, కావ్య. ఆ రోజు సెండ్ ఆఫ్ పార్టీలో నేను సింధుతో వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు సింధు, ఆంటీ, యష్, పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడు ఎందుకు? అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసే. ఇప్పుడేం చేద్దాం? ఆంటీ గురించి సింధుకు చెప్దామా? లేదు కావ్య, ఆంటీ మన దగ్గరే ఉందని ఇప్పుడే సింధుకు చెప్పడం కరెక్ట్ కాదు. సింధు తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఫస్ట్ మనం చెయ్యాల్సింది దమయంతి గారి మైండ్లో సింధు మీదున్న తప్పుడు అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ క్లియర్ చేయాలి. చేశాక సింధుని దమయంతి గారిని కలుపుదాం. సరే బావా.
ఏంట్రా అత్తయ్య దొరికిందా? లేదు మేడం, మీ అత్తయ్యని ఆ అమ్మాయిని పట్టుకునే లోపే ఎవరో ఒకడు సడన్గా వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. నాకు తెలుసురా మీరు ఎందుకు పనికిరాని చవట దద్దమ్మలు అని. ఎప్పుడు ఫోన్ చేసినా లేదు మేడం మీ అత్తయ్య దొరకలేదు, జస్ట్ మిస్ అయింది మేడం, ఇవి మాటలు. ఛీ! మీకు ఏ పని చెప్పినా నాకే రివర్స్ కొడుతోంది. వెతికి వాళ్ళని పట్టుకొచ్చి చావండి, మిస్ అవ్వకూడదు, అర్థమవుతుందా? అలాగే మేడం. రే మేడం ఒకటే తిట్లు తిడుతుందిరా, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి, పదండ్రా. రిషి, నేనెవరొస్తున్నారో చూస్తాను. హే రిషి, పెద్దమ్మొస్తుంది, లోపల పెట్టు, లోపల పెట్టు. రిషి రిషి, నువ్వు దాక్కున్న ట్యాక్ చేయి, నేను నిన్ను పట్టుకున్న ట్యాక్ చేస్తాను. ఓకే వెళ్ళు. రిషి ఎక్కడున్నావు? రిషి, రిషి, హే దొరికావు దొరికావు దొరికావు, పట్టుకున్నా పట్టుకున్నా పట్టుకున్నా. రిషి అవుట్ అయిపోయావు, రిషి అవుట్ అయిపోయావు, రిషి అవుట్ అయిపోయావు, రిషి అవుట్ అయిపోయావు. మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారా? కనిపించట్లేదా? ఆడుకుంటున్నాం. డాడీ మీతో మాట్లాడతారంట, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నాన్న, శశి, రిషి, ఎలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం నాన్న. అవును, మీరెలా వచ్చారా? మాకు ఇంటి అడ్రస్ తెలుసు కదా నాన్న, అందుకే వచ్చేసాం. అలా కాదు రిషి, మిమ్మల్ని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. నిన్ను చూడాలనిపించింది నాన్న, అందుకే అమ్మను తీసుకెళ్ళమని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత తీసుకెళ్తానని చెప్పింది. అవును నాన్న, తాతయ్యను కూడా అడిగాం, కానీ తాతయ్య దానికి ఏమన్నారో తెలుసా? నానమ్మ లేనింటికి నేను రాను అన్నారు. అవును నాన్న, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి మేమే వచ్చేసాం. సరే, నేను వచ్చేస్తానులే. వద్దు నాన్న, మీరు ఆఫీస్లో ఉన్నారంట కదా, పెద్దమ్మ చెప్పింది. ఆఫీస్లో పనంతా చూసుకొని ఆ తర్వాత రండి, తొందరేం లేదసలా. యష్ని ఆఫీస్ నుంచి బయటికి తీసుకురావాలని నేను ప్లాన్ చేస్తే ఈ పిల్ల పిశాచులు వద్దంటున్నారేంటి? నాన్న, మీరు వచ్చేంత వరకు మేమిక్కడే ఉంటాం. ఇంట్లో పెద్దమ్ముంది కదా, మమ్మల్ని చూసుకుంటుందిలే, మీరేం కంగారు పడకండి. సరేరా, పిల్లలు జాగ్రత్త. అలాగే మరిది గారు, నేను చూసుకుంటానులేండి. రిషి, శశి, చెప్పండి నాన్న. నేను ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని చూస్తున్నాను. ఈ వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను, సరేనా? ఓకే నాన్న, బాయ్. బాయ్ పిల్లలు. యష్ ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తున్నాడు అంటే ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే. రిషి, అమ్మ చెప్పింది గుర్తుంది కదా, పెద్దమ్మకి ఎలాంటి డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందంటే అమ్మ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు.
ఈ రూమ్ అయిపోయింది కదా, ఇంకో రూమ్ లో చూద్దాం, సరేనా? సరే పద పద. ఈ పిల్లలేమో యష్ని రానివ్వకుండా చేశారు. అక్కడ ఆఫీస్లో యష్ ఫైల్స్ అన్ని చూసేస్తున్నాడు. ఈ తేజ ఆఫీస్కి వెళ్ళాడో లేదో. ఛా! ఓ పద. శశి, నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. సార్, వెళ్ళే మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన మన స్టాఫ్ వీటి కొటేషన్ ఎలా ఇచ్చారు? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది, సమాధానం చెప్పండి. శశి, ఇక్కడ కూడా ఫోన్ లేదు, ఏం చేద్దాం? ఇక మనం వెతకాల్సింది నానమ్మ రూమ్ ఒక్కటే. పద వెళ్ళి చూద్దాం. పెద్దమ్మకి తెలియకుండా చూద్దాం. సరే పద. లోపల ఏం జరుగుతుందో ఏంటో, పిల్లలకి ఫోన్ దొరికిందో లేదో. శశి, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ ఫోన్ వెతికి పట్టుకోవాలి, సరేనా? నువ్వు ఇక్కడ వెతుకు, నేను అటు వెతుకుతాను, సరేనా? ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవరు మాట్లాడరేంటి? మీరేనా ఈ వర్క్ అంతా చేసింది? అసలు మీరు వర్క్ మనసు పెట్టే చేస్తున్నారా, లేక ఏదో చేసాంలే అన్నట్టు చేస్తున్నారా? రే యష్, నువ్వేంట్రా ఆఫీస్కి వచ్చావేంటి? ప్రతి వాళ్ళు ఇదే మాట, ఆఫీస్కి ఎందుకు వచ్చావని. ఏంటన్నయ్యా, అందరూ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఆఫీస్కి రావడం ఎవరికైనా ప్రాబ్లమా? చెప్పండి. నువ్వు నీ ఆఫీస్కి రావడం ఎవరికి ప్రాబ్లం ఉంటుందిరా? నేను అనేది అది కాదు. ముందుగా చెప్తే ఇద్దరం కలిసి ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా. నమస్తే సార్, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారంట. ఇతనే సార్, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్. మెటీరియల్ కాస్ట్ ఎందుకు అంత ఉంది? అసలు ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? మన ప్రాజెక్ట్కి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అసలు ఎలా యూజ్ అవుతాయి? సార్ అదేంటంటే మాట్లాడొద్దు, ముందు ప్లాట్స్ ప్లాన్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. ఓకే. నమస్తే మేడం. చెప్పు. ఇక్కడ యష్ సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చూసేశారు.
స్టాఫ్ మీద ఫుల్ సీరియస్ అవుతున్నారు. పద. కావ్య, దమయంతి గారు సింధుని కోడలికి యాక్సెప్ట్ చేశారు. ఇదే మంచి టైం. నేను వెళ్ళి సింధుని తీసుకొస్తాను. దమయంతి గారిని చూసి సింధు సర్ప్రైజ్ అవుతుంది. నువ్వు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా. పిల్లలు కాల్ చేస్తున్నారంటే ఫోన్ దొరికినట్టుంది. హలో హలో అమ్మా, చెప్పు రిషి. నువ్వు చెప్పిన ఫోన్ దొరికిందమ్మా. మేము సాధించావమ్మా. సూపర్, పిల్లలు మొత్తానికి సాధించారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ గురించి మధుకి తెలియకూడదు, సరేనా? సరే అమ్మా, మేము వచ్చేస్తాం. సరే. ఈ పిల్లలొకళ్ళు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అసలు అత్తే రూమ్లో వీళ్ళేం చేస్తున్నారు? ఏంటి రిషి, ఏం దాస్తున్నావు? నేనేం దాచట్లేదు. ఏయ్, నేను చూశాను, నీ జేబులో ఏదో దాచావు. నిజం చెప్పు. రిషి ఏం దాచలేదు. అయినా మేమేం దాచుకుంటే నీకెందుకు అసలా? మర్యాదగా చెప్పండి, లేదంటే మీకు దెబ్బలు పడతాయి. మమ్మల్నే కొడతావా? నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు అసలా. మేం హట్ అయ్యాం. మా ఇంటికి వెళ్ళిపోతాం. రా రిషి. ఏయ్ ఏయ్, ఆగండి ఆగండి. రిషి, శశి, ఏ పిల్లలు ఆగండి రా, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారా? చెప్తున్న వినపడట్లేదా? మేమెందుకు ఆగాలి అసలా? నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది. ఏ రిషి, నీ పాకెట్లో ఏముందో చూపించు. నేనేం దాచిపెట్టలేదు. ఏయ్, నేను చూశాను, అదేంటో చూపించు. అరే ఏం లేదని చెప్తుంటే రిషి, చూపించు. నా పాకెట్లో ఏం లేదు. చూపించరా. ఏం లేదు, నేను చూపించను. రిషి, ఏం లేదు పెద్దమ్మా. చూపించమని చెప్తున్నాను కదా. అరే ఏం లేదని చెప్తుంటే వినవేంటి? చూపించు. ఏం లేదు, చూపించు. చేతి. ఏం లేదని చెప్తున్నానా? నన్ను నెట్టిస్తారా? ఎంత ధైర్యం రా మీకు? బొత్తిగా నేనంటే లెక్క లేకుండా పోయింది. మిమ్మల్ని ఏంటి మధు, నా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నావు? నేనేం దౌర్జన్యం చేయటం లేదు. నీ పిల్లలే ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఏవో తీసుకుని వెళ్తున్నారు. రిషి, శశి ఈ ఇంటి వారసులు. ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు వాళ్ళకుంది. మధ్యలో నీకెందుకే? రిషి, శశి, మనం వెళ్దాం పదండి. ఏయ్, ఆగు ఆగు సింధు. మధు, మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోవాలి, మీరు వెళ్ళాలి అంటే రిషి పాకెట్లో ఏం దాచాడో నాకు తెలియాలి. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఉంది. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని.
ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు నీ పిల్లలకి ఉన్నట్టే ఈ ఇంటికి ఏ వస్తువు వస్తుంది, ఈ ఇంటి నుంచి ఏ వస్తువు బయటకు వెళ్తుందనేది తెలుసుకునే బాధ్యత నాకుంది. ఏ రిషి, నీ జేబులో ఉన్న ఆ వస్తువేంటో నాకు చూపించు. చూపించకపోతే మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లరు. ఏంటి బెదిరిస్తున్నావా? దాచిపెట్టింది చూపించడానికి మీరు భయపడుతున్నప్పుడు బెదిరించే కదా తెలుసుకోవాలి. నేను కానీ నా పిల్లలు కానీ నీకు భయపడే మనుషులం కాదు. మరి భయం లేనప్పుడు ధైర్యంగా అదేంటో చూపించొచ్చు కదా, చూపించమను. నా ధైర్యం ఏంటో నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు తెలుసుండాలే. తెలిసింది, తెలుసు సింధు. స్టేషన్ నుంచి బయటికి వచ్చాను అని స్వాతిని తప్పించననేగా నీకు ఇంత ధైర్యం వచ్చింది. ఇంకా స్వాతి నీ దగ్గరికి రాదు, ఇక ఎప్పటికీ కూడా కనిపించదు. ఏయ్ స్వాతినేం చేసావు? స్వాతినేం చేసావు? నేనేం చేయలేదు, కానీ స్వాతి హెల్ప్ ఇంక నీకు దొరకదు కాక దొరకదు. ఏయ్ మధు, ఇప్పటికే నువ్వు చాలా మిస్టేక్స్ చేసావు. ఇంకొద్దు, అన్నీ ఆపేసేయ్. లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్ నిన్ను చంపేస్తాను మధు. చంపేవే. ఇంకొద్దు, అన్నీ అసలు ఆపేసేయ్. ఏమనుకుంటున్నావు నువ్వు? వదినా. ఏంటిది? నాన్న నాన్న చూడు నాన్న, పెద్దమ్మ మేమేదో దొంగతనం చేసి తీసుకెళ్తున్నట్టుగా మాట్లాడుతుంది. దొంగతనమా? అవునా అన్న, నేను రిషి దొంగలమంట. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేసింది అసలు. ఏంటొదినా, పిల్లలు చెప్తుంది నిజమేనా? అయ్యో లేదు మర్ది గారు, అసలే నా మాట అనలేదు. రిషి తన జేబులో ఏదో దాచిపెట్టి తీసుకెళ్తుంటే అదేంటో చూపించమంటున్నాను అంతే. అసలు మేమెందుకు చూపించాలి? ఏదైనా తీసుకెళ్తాం, అది మా ఇష్టం. విన్నారు కదా మర్ది గారు, చూడండి ఎలా మాట్లాడుతుందో. శశి, నువ్వు ఆగు. లే రిషి, అదేంటో చూపిస్తే అయిపోతుంది కదా. రిషి, అదేంటో చూపించు. మీ నాన్న ప్రూఫ్ లేకుండా ఏమీ నమ్మడు. చూపించు.